అధికారులు మీ తీరు మారదా? ఎమ్మెల్యే గల్లా మాధవి. రెండో రోజు 21వ డివిజన్ వికలాంగుల కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని అధికారులతో పదే పదే సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పర్యటించినా కూడా అధికారుల చలనం రాకపోవడం దురదృష్టకరమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. బుధవారం 21వ డివిజన్లో రెండో రోజు వికలాంగుల కాలనీలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ప్రాంతం మొత్తం గంజాయికి అడ్డాగా మారిపోయిందని, ఖాళీ స్థలాల్లో గంజాయి సేవించి ప్రజల మీద దాడులకు పాల్పడుతున్నారని, వీళ్ల చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. అదేవిధంగా ఈ డివిజన్ మొత్తం పారిశుద్ధ్య లోపం స్పష్టం కనిపిస్తున్నదని, అయినా కూడా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దేనికి సంకేతమో చెప్పాలని అధికారులు నిలదీశారు. వికలాంగుల కాలనీలోని ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అధ్వానంగా ఉన్నదని, పిల్లలు చదువుకునే పాఠశాల ఆవరణలో చెత్తా చెదారం పిచ్చి మొక్కలతో నిండి మురుగునీరు నిలిచి భయానకరంగా ఉన్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించి ఇంత అధ్వాన స్థితి గల కారణాలు అధికారులను అడగగా, ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య యంత్రాలు ఈ ప్రాంతంలోకి రావడం కష్టమని తెలుపగా, ఇలా ప్రతి సమస్యకు దాటవేట ధోరణిలో సమాధానాలు ఇస్తే సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో సమాధానం చెప్పాలని, అసలు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తే పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎలా వస్తారని, అసలు ఈ వాతావరణంలో ఉన్న పాఠశాలకు మీ పిల్లలను పంపిస్తారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి కారణాలు చెప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదని, గతంలో ప్రజాప్రతినిధులు ఇటువైపు తొంగి చూసేవారు కారని, ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేని 2 రోజుల పాటు పర్యటించడం వల్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.